ఇంటర్నేషనల్ జడ్జి అయినటువంటి డాక్టర్ భగీరథ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మన కోస్టల్ డిస్ట్రిక్ట్ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి డాక్టర్ జె దుర్గాప్రసాద్ గారిని స్టేజ్ అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మన కోస్టల్ డిస్ట్రిక్ట్ రోలర్ స్పోర్ట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా స్టేజ్ అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మన కోస్టల్ డిస్ట్రిక్ట్ రోలర్ స్పోర్ట్స్ అసోసియేషన్ ట్రెజరర్ బబ్లు గారిని స్టేజ్ అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు ఈ మెడల్ డిస్ట్రిబ్యూషన్తో పాటు మొన్న అక్టోబర్ 18 to 28 వరకు చైనాలో జరిగినటువంటి 19th ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్లో మన కృష్ణా డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి ఇద్దరు స్కేటర్స్ గోల్డ్ మెడల్ సాధించారు. దానికి మనందరూ కూడా వాళ్ళు కూడా ఈరోజు అభినందించుకోవడం జరుగుతుంది. మిస్టర్ కైవల్యం సన్మానం చేసుకోవాలి. అలాగే హాకీలో కూడా ఇంటర్నేషనల్ గెలిచారు ఇద్దరు స్కేటర్స్, వాళ్ళు కూడా మనం గౌరవించుకుంటాం. అప్పుడు ఇంకా ఇద్దరు చీఫ్ గెస్ట్ కూడా వస్తారు. ఇప్పుడు మన చైర్మన్ అయినటువంటి డాక్టర్ డి దుర్గాప్రసాద్ గారిని మానవలసిందిగా కోరుతున్నాం. హలో, నా వాయిస్ గట్టిగా వినపడుతుందా లేదా? ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. సో ఈరోజు మన డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ మెడల్ సెరమనీనే కాకుండా ఏషియన్స్లో ఈ నెలలో జరిగిన ఏషియన్ ఛాంపియన్షిప్లో చైనాలో విజయం సాధించిన మన పిల్లలు కూడా అభినందించడం జరిగింది ఈరోజు ఉదయం. అలాగే ఇక్కడ కూడా మీ అందరి ముందు కూడా ఒక చిన్న కార్యక్రమం జరుగుతుంది. ఏషియన్ మెడల్ సాధించడం అంటే అది చిన్న విషయం కాదు, ఎంతో డెడికేషన్ కావాలి. అది పిల్లల్లోనూ కావాలి, పేరెంట్స్లోనూ కావాలి. కోచెస్ ఎంత నేర్పించడానికి సిద్ధంగా ఉన్నా ఆ పిల్లల్ని తీసుకెళ్ళే పేరెంట్స్ రెగ్యులర్గా కోచింగ్ తీసుకెళ్తే తప్పించి వాళ్ళు ట్రైనింగ్ అవ్వలేదు. దీనికి ఫిట్నెస్ బాగా కావాలి, ఏకాగ్రత ఉండాలి, దాంతోపాటు టెక్నిక్స్ నేర్చుకోవాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే పిల్లలు ఏషియన్స్ వరల్డ్స్లో రాణించడానికి వీలవుతుంది. మన జిల్లాలో కేవలం స్టేట్ మెడల్ సాధిస్తే చాలు అని అనుకునేవాళ్ళు. అంటే అంత తక్కువ మంది ఈ పిల్లలు పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాళ్ళు. వైజాగ్, కాకినాడ పిల్లల్ని చూసినప్పుడు వీళ్ళు చాలా బాగా స్కేటింగ్ చేస్తారు, మన వాళ్ళు ఎప్పుడు ఇలాగా ఈ ఎత్తుకు ఎదుగుతారో అని చూస్తూ ఉండేవాళ్ళు. తర్వాత స్లోగా స్టేట్లో మెడల్ సాధించడం, నేషనల్స్లో కూడా మన వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరుగుతున్న తర్వాత అప్పుడు కొంచెం పైకి
ఇంకా ఏషియన్ లెవెల్, వరల్డ్ లెవెల్ చూడాలనే ఆలోచన అప్పుడు వచ్చింది. అప్పటి నుంచి అలా ప్రయత్నం చేస్తూ ఉంటే ఒక 2 years బ్యాక్ 2 బ్రాంజ్ మెడల్స్, ఏషియన్ మెడల్స్ సాధించడం జరిగింది. అలాగే కృష్ణా జిల్లా నుంచి కొంతమంది పిల్లలు వర్డ్స్లో కూడా పార్టిసిపేట్ చేశారు. సో ఇవన్నీ కూడా ఒక టర్నింగ్ పాయింట్. ఇక నుంచి మెడల్స్ పరంపర ఇలాగే సాగాలంటే కనుక సమిష్టి కృషి ఎంతో అవసరం. అందరూ అసోసియేషన్, పేరెంట్స్, చిల్డ్రన్ అండ్ కోచెస్. సో ఇలా మనం ఇక ముందు ఇంకా రాబోయే సంవత్సరాల్లో ఇంకా మరిన్ని మెడల్స్ సాధించాలని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన ప్రెసిడెంట్ అయినటువంటి డాక్టర్ జె దుర్గాప్రసాద్ గారు మానవస్థకు వస్తుంది. ఈ మెడల్ సెరమనీకి ఇచ్చేసిన పేరెంట్స్కి అందరికీ నమస్కారం. కోచెస్కి, అట్లాగే స్కేటర్స్కి, ఇవాళ మెడల్స్ అనుకుంటాకు వచ్చే స్కేటర్స్ అందరికీ కూడా, సెలెక్ట్ అయిన స్కేటర్స్కి, స్టేట్కి సెలెక్ట్ అయిన స్కేటర్స్కి అందరికీ కూడా బెస్ట్ విషెస్ చెప్తూ, మరి డిస్ట్రిక్ట్లో సెలెక్ట్ అవ్వడానికి అహర్నిశలు శ్రమించిన కోచెస్, పేరెంట్స్ అందరికీ కూడా వాళ్ళు స్టేట్కి సెలెక్ట్ అయిన కంగ్రాట్స్ తెలియజేస్తూ, వాళ్ళు స్టేట్లో మంచి మెడల్స్ కొట్టాలని, మా డిస్ట్రిక్ట్ మంచి పేరు తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ, మరి ఇందులోని కోచెస్కి ఒక పార్ట్ అయితే పేరెంట్స్ వాళ్ళని ప్రతిరోజు పొద్దున సాయంత్రం రోడ్ ప్రాక్టీస్కి, రింగ్ ప్రాక్టీస్కి తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. వేరే స్పోర్ట్లు అయితే పిల్లలు మామూలుగా వాళ్ళంతా వెళ్ళిపోతారు కోచ్ దగ్గరికి, ఏ సైకిల్ వేసుకొని వాళ్ళు ప్రాక్టీస్ చేసుకొని వచ్చేస్తూ ఉంటారు. మన స్కేటింగ్కి ఫస్ట్ నుంచి అలవాటు ఏంటంటే పేరెంట్స్ దగ్గర నుండి తీసుకెళ్తాం, వాళ్ళు ప్రాక్టీస్ అయితే అక్కడే ఉంటాం, వాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకెళ్తాం, మధ్యలోని వాళ్ళకి నట్స్ ఇవ్వడం ఎనర్జీ కోసం, వాళ్ళు తింటారో లేదు అని చెప్పేసి ప్రాక్టీస్ అయినంతసేపు వాళ్ళు వాచ్ చేస్తూ, వాళ్ళు మధ్యలో బ్రేక్ వచ్చినప్పుడు వాళ్ళకి ఫుడ్, ఎనర్జీ డ్రింక్స్ ఇస్తూ, వాళ్ళని చాలా జాగ్రత్తగా కంటి పాపలా చూసుకుంటూ, మరి వాళ్ళ అట్లాగే మరి 10 years నుంచి శ్రమిస్తున్న మన ఆర్టీసీ స్కేటర్స్లోని 2 స్కేటర్స్ మరి ఆ టాలెంట్తోని ఏషియన్ ఛాంపియన్షిప్కి, చైనా బీజింగ్లో జరిగిన ఏషియన్ ఛాంపియన్షిప్కి వెళ్ళి వాళ్ళు మన స్టేట్లోని ఎవరికి కూడా 2 గోల్డ్ రాలేదు. ఒక గోల్డ్, ఒక సిల్వరు, లేదా 2 సిల్వరు అట్లా అచీవ్ చేసిన వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్లోని మొత్తం ఉన్న స్కేటర్స్, వైజాగ్ నుంచి మన కృష్ణా నుంచి వెళ్ళిన స్కేటర్స్ అందరూ కూడా ఎవరికి 2 గోల్డ్ రావాలి. మన కృష్ణా డిస్ట్రిక్ట్ స్కేటర్స్ 2 గోల్డ్స్తోని మన కృష్ణా డిస్ట్రిక్ట్ని మంచి పేరు తీసుకురావడం జరిగింది. అది కంగ్రాచులేట్ దాన్ని చిన్న ప్రెజెంటేషన్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి వాళ్ళని చూసి మిగతా పిల్లలందరూ ఇన్స్పైర్ అవ్వాలి. మనం కూడా స్టేజ్ పేరెంట్స్ కోసం కాకుండా మీ స్కేటర్స్కి మంచి పట్టుదల ఉండాలి. నేను టెక్నిక్స్ నేర్చుకోవాలి, మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చి నేషనల్ మెడల్ తర్వాత ఇంటర్నేషనల్ మెడల్ కొట్టాలని ఎయిమ్తో మీరు ప్రాక్టీస్ చేయాలి. అట్లానే దాంతోపాటు చదువు నెగ్లెక్ట్ చేయకుండా చదువును కూడా సైమల్టేనియస్గా బ్యాలెన్స్ చేసుకుంటూ మరి పిల్లలందరూ కూడా చక్కగా ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ మనకి స్టేట్లో జరిగే కాంపిటీషన్స్లోని రేపు 4th to 8th వరకు ఆర్టిస్టిక్ ఉన్నాయి, 1st to 4th వరకు హాకీ కాంపిటీషన్స్ ఉన్నాయి. అందులో కూడా మన డిస్ట్రిక్ట్కి మంచి మెడల్స్ తీసుకొచ్చి మన డిస్ట్రిక్ట్ పేరు నిలబెడతారని కోరుకుంటూ అందరికీ బెస్ట్ విషెస్ చెప్పి థ్యాంక్ యూ అన్నారు. అలాగే ఈరోజు మన ముఖ్య అతిథి మన అడక్కాడే వైజాగ్ నుంచి స్కేటింగ్లో ఆయన కోరికతో ఆయన ఈరోజు అడక్కాడే వచ్చినందుకు ఆయనగా కృతజ్ఞత తెలియజేస్తూ మన స్కేటర్ని దర్శించి మాట్లాడారు స్కేటింగ్ అసోసియేషన్. Very good evening, the dignitaries on the dais, my dear parents and beloved children. It's a proud moment to be a part of this august gathering here. My Telugu is not that good, so I speak sometimes in English. A few words of Telugu also I can hear about. Though I belong to Visakhapatnam, always Vijayawada has been a part of my heart. Yesterday evening, Murli Krishna ji called me and told me, "Sir, you'll have to come for a medal ceremony." I said, "Please carry on," because I'm a little occupied with a lot of district events, coordinating with people.
he said you have to come. I said, okay, I will be part of the happy gathering here at Vijayawada. And today I see so many parents and the little ones. Firstly, I congratulate all the participants of the Inter-Club Championship and then the medal winners. All those who have won, it's a great achievement for you. The losers, please don't break your heart. There is a success after failure. So never feel that you have lost it and the way is lost. గెలుపు ఓడిపోయిన తర్వాత మంచి గెలుపు వస్తుంది. ఆ గెలుపులో ఉన్న ఆనందం దేంట్లో రాదు. దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ లర్న్డ్. నేను 1994లో ఫస్ట్ టైం అఫీషియేట్ చేస్తే ఇది చాలా కష్టంగా ఉన్నదని అనిపించింది. అండ్ దెన్ I became the chairman in 2008 for the same Roller Skating Federation of India. And then international in 2016 and in 2022, I became the chairman for the World Skate Asia. It is only a hard fought. మనం ఎప్పుడు ఓడిపోతామని అనేది ఎప్పుడు ఆలోచించుకోకూడదు. మీ అందరూ బ్లెస్సింగ్స్తోనే టుడే I could achieve it. I congratulate the two ones from Vijayawada for getting gold silver medal in the Asian Championship. Andhra Pradesh Roller Skating Association has come forward to reward these children for the gold medalist with 10,000 rupees cash award and 5,000 rupees for the silver and the bronze medalist. These skaters will be honored in the Inter-District Roller Skating Championship in Tanuku to be held from the 2nd to 8th of November, and the felicitation will be held on 4th of November during the opening ceremony. Vijayawada has great potential. ఒకప్పుడు స్పీడ్ స్కేటింగ్ చేస్తే ఓన్లీ వైజాగ్ ఈ పేర్లే వినిపించేది. తర్వాత ఈస్ట్ గోదావరి తర్వాత కొంచెం విజయవాడ నగరం. కానీ కృష్ణా డిస్ట్రిక్ట్ అంతగా చెవిలో వచ్చేది కాదు. కానీ టుడే ఐ సీ కృష్ణా డిస్ట్రిక్ట్ లాస్ట్ ఇయర్ when they were overall speed championship at Hindu. సో కష్టం కాదు సాధించడం. మీలో కృషి ఉండాలి. మీలో కృషి ఉంటే స్కేటింగ్ ఈజ్ పర్టికులర్లీ పేరెంట్ ఓరియంటెడ్ గేమ్. మీ కోచ్ మీకు ఎంత చెప్తారో మీ కృషి కూడా అంతే ఉండాలి. మీ కృషి ఉంటే మీ పిల్లలు ఇంటర్నేషనల్స్ కూడా వెళ్తారు. అండ్ ఇంటర్నేషనల్స్లో సో I request all the parents to please involve your children and be part of your children in roller skating activities. దీనికి చెయ్యాలంటే మనకి స్కేటింగ్ రింక్ ఉండాలి. మనకి విజయవాడలో స్కేటింగ్ రింక్ లేదు. విజయవాడలో ఏరియాస్ లేవంటారు. మనం తలుచుకుంటే ఏం కష్టమా? ఏం కష్టం కాదు. మీరందరూ if you think about it, you can achieve. Nothing is impossible. Please work and see that you get a skating ring. మీ దగ్గర పొలిటికల్ పవర్ ఉంది. మీ సీఎం గారు మీ పక్కనే ఉన్నారు. ఎక్కడో ప్లీజ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఈచ్ అదర్స్ హ్యాండ్ అండ్ సీ దట్ a wonderful skating track comes up in Krishna district. It's not Vijayawada. It may be any other place in Krishna district. So it is impossible. కొద్దిగా హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్గా మీరు హార్డ్ వర్క్ చేయండి. నేను యూపీఆర్ఎస్ నుంచి ఐ విల్ డెఫినెట్లీ స్టార్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్. నేను కన్వెన్స్ చేస్తాను. ఏపీఆర్ఎస్లో ఏమైనా ఫండ్స్ ఉంటే డెఫినెట్గా
Krishna district given in Garta, and I am really supportive. So please first try to find out the land, then land ఈజీగా ఎక్కువ చేయొచ్చు మీరు. సో స్కేటింగ్ లింక్ కట్టడానికి గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేకపోతే నేను దాన్ని అందరూ కలిసి అండ్ artistic skating rink and roller hockey skating rinks kartam. Thank you so much for giving me this opportunity. I congratulate the Asian medal, the managers of the Inter Club. Thank you, thank you. అలాగే మన స్పీడ్ ఈవెంట్ జరిగినప్పుడు టెక్నికల్ అఫీషియల్గా ఉన్నటువంటి అఫీషియల్స్కి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో ఏషియన్ గోల్డ్ మెడలిస్ట్ని సన్మానం చేసుకోవడానికి ఇంకో చీఫ్ గెస్ట్ వస్తున్నారు. ఆయన 2 నిమిషాలు ఉంటారు. ఈలోపు ఈ అఫీషియల్స్కి సర్టిఫికేట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ డి భగీరథ గారి చేతుల మీదుగా సర్టిఫికేట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. పాజిటివ్ ఏమని కోరుతున్నాం.
ఇస్తారు. సార్ రండి సార్. వారి సందేశం అయిన తర్వాత ఏదైతే 19th ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళకి ప్రిజిస్ట్రేషన్ ఉంటుంది. తర్వాత హాకీ వాళ్ళకు కూడా మెడల్స్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా కూర్చోవలసిందిగా కోరుతున్నాం. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వేదిక స్కేటింగ్ ఛాంపియన్షిప్ కండక్ట్ చేసిన కమిటీ మెంబర్ అందరికీ మరి నన్ను ఇక్కడ ఆహ్వానించి మరి ఈ యొక్క సాయంత్రం మీ అందరితో గడిపే ఒక విధంగా అదృష్టం. అంటే చిన్న చిన్న పిల్లలు అదృష్టం చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా ఈ రోలర్ స్కేటింగ్ కమిటీకి ముఖ్యంగా నా యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను. మరి ఇక్కడ మీరందరూ చూస్తున్న వెంకట పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఎంతో దీనిగా మీ యొక్క మెడల్ సాధించే విధానం, దాని వెనక ఈ యొక్క అసోసియేషన్ యొక్క కృషి మరి మీ అందరికీ వారు ఎంతో టైం స్పెండ్ చేస్తుంటారు. ఎంతో ప్లానింగ్, ఎంతో దీని వెనక చాలా కష్టం ఉంది. అది మీకు తెలియదు. మరి దీని వెనకాల మీ తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ కూడా చాలా 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 అభినందించదగిన విషయం. మరి ఇంతకుముందు మోర్ దాన్ 1000 పీపుల్ పిల్లలు మరి ప్రతిరోజు వాళ్ళ స్కూలింగ్, వాళ్ళ యొక్క స్కూల్ టైమింగ్ కాకుండా ప్రత్యేకంగా కరోనాలో ఉండేసి మరి ఎంతో క్రమశిక్షణతో మరి మీ తల్లిదండ్రులు ఉండవల్లే మరి మీరు ఇక్కడ ఉన్నారు. మరి మీరు మరి ఈరోజు కృష్ణా డిస్ట్రిక్ట్లో మరి 20 స్కేటింగ్లో మన ఏషియన్ ఛాంపియన్షిప్ గోల్డ్ రావడం అనేది మరి ఆ బాబుకి నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తున్నాను. మరి ఈ యొక్క మీరు కూడా ఇలాంటి అవకాశం మీరు అందిపుచ్చుకొని మరి ఇంకా మెడల్స్ సాధించాలని మరి మీ అందరూ మెడల్స్ ఒక్కొక్కరు 4, 3, 5 ఐ ఫీల్ వెరీ హ్యాపీ. చాలా చాలా సంతోషపడ్డాను. మరి బీయింగ్ ఏ కమర్షియల్ ఆఫీసర్ మరి నా ఏమైనా సపోర్ట్ ఉంటే మరి డెఫినెట్గా మరి కమిటీకి అందజేస్తానని కూడా సభాపూర్వకంగా తెలియపరుచున్నాను. ఈ విషయం మరి నాకు మా ఆఫీసర్స్ దృష్టి కూడా తీసుకెళ్తాను. మరి వీలైతే నా చేత నేను సహాయం చేయగలను అనుకుంటున్నాను. నాకు పనిచేసింది కానీ ఖచ్చితంగా సంథింగ్ ఐ డూ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ an opportunity. ఈ నెల 18 నుంచి 28 వరకు చైనాలో జరిగినటువంటి 19th ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించినటువంటి కొప్పరపు కైవల్య, పెద్దిరెట్ల చైత్ర దీపిక వీళ్ళకి సన్మాన కార్యక్రమం ఉంటుంది. చీఫ్ గెస్ట్ చేస్తున్నట్టుగా వాళ్ళు చేయవలసిందిగా కోరుతున్నాను. వెంకటేశ్వర గారు దానికి రాలేదు, అప్రిషియేటింగ్ చేసిన వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చాము. ఒకసారి మీరు భగీరథ సార్ మీద తీసుకొస్తే కొప్పరపు కైవల్య 2 గోల్డ్ మెడల్, ఇన్లైన్ ఈవెంట్ మరియు పేట్ డ్యాన్స్లో ఇచ్చారు. వీరిద్దరికీ మన కృష్ణా డిస్ట్రిక్ట్ రోలర్ స్పోర్ట్స్ అసోసియేషన్ ద్వారా సన్మాన కార్యక్రమం. వీళ్ళు ఈరోజే వచ్చారు ఉదయం, అందుకని ఈరోజు మనకి అలాగే ఈరోజు ఈ మెడల్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా ఉంటాం. మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉంది. మీ అందరి ఆధ్వర్యంలో వాళ్ళకు మనం సన్మానం చేసుకుంటాం. లేకపోతే మిగతా రోజులు అయితే మీరు అందరూ వచ్చేవాళ్ళు లేదో, కానీ ఈరోజు మీ అందరి ఆధ్వర్యంలో వాళ్ళు, అందులోనూ భగీరథ సార్ ఇక్కడ వచ్చారు, ఆయన ఆధ్వర్యంలో మనం సన్మానం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. రాము
సార్ ఒక్కసారి మోహన్ అలాగే సార్ ఒకసారి అందరూ చూడాలి. సార్ కొంచెం ముందుకు రండి. ఓకే రైట్. ఓకే సార్.
స్కేటర్స్. ఇంకా మనకి 2 మనకి కంప్లీట్ చేయాల్సిన ఈవెంట్స్ ఉన్నాయి. ఒకటేమో అదర్ గేమ్స్ మెడల్స్ ఒకటి వాటి, అట్లాగే ఓవరాల్ ఛాంపియన్షిప్. అందరూ కూడా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు. ఓవరాల్ ఛాంపియన్షిప్ ఏ క్లబ్కి వచ్చింది కృష్ణా డిస్ట్రిక్ట్లో దాని గురించి అది కూడా అనౌన్స్ చేస్తున్నప్పుడు దానికి మనీషా రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ నుంచి సెక్రటరీ లలిత్ గారు వచ్చారు. వారు ఒక రోలింగ్ ట్రోఫీని ఇస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా. స్పీడ్ ఛాంపియన్షిప్లోని ఎవరైతే ఓవరాల్ ఛాంపియన్షిప్ వస్తుందో వాళ్ళకి ఆ రోలింగ్ ట్రోఫీ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఇయర్ కూడా. అది వాళ్ళు స్పాన్సర్ చేశారు. లలిత్ గారిని పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. వారి చేతుల మీదుగా ఓవరాల్ ఛాంపియన్షిప్ వచ్చిన క్లబ్కి ఆ రోలింగ్ ట్రోఫీని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే బిఆర్ఎస్ఏ స్కేటర్స్, కోచెస్ అందరూ కూడా రెడీగా ఉండండి. ఫోర్త్ పొజిషన్ నుంచి రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ ఆఫ్ అమరావతి scored 195 points and stood in the 4th place. అట్లాగే శరత్ రోలర్ స్కేటింగ్ అకాడమీ got 206 points and stood in the 3rd place. Nagasen Roller Skating Association stood in the 2nd place with 213 points. And the club who got the 1st position and won the rolling trophy this year from MRSA is Bejwada Roller Skating Association. BRSA got 226 points. పేరెంట్స్ కూడా వచ్చేసరికి మనీషా రోలర్ స్కేటింగ్ అకాడమీ వారి చేతుల మీదుగా ఈ రోలింగ్ ట్రోఫీ తీసుకోవడం రియల్లీ గ్రేట్ ప్రౌడ్ మూమెంట్. అలాగే కొంతమంది పేరెంట్స్ ఒకసారి, తర్వాత కొంతమంది పేరెంట్స్ ఒకసారి దిగండి ఫోటో, గ్రూప్ ఫోటో. ఫ్రంట్ రోలో ఉన్నాడు ఫోటో దిగిన తర్వాత మళ్ళీ వెనకాల రోడ్లోకి ఛాన్స్ ఇవ్వండి ఫోటో.
Thank you.